ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ప్రత్యేకంగా నిన్నటి దిన స్త్రీల మీటింగ్ సంఘంలో చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. అనేక మంది స్త్రీలు దేవుణ్ణి ఆరాధించారు. దైవ వర్తమానం నేను అందించాను. దైవ సేవకురాలు వారిని చక్కగా ఆత్మీయంగా నడిపించారు. అనేక మంది కొరకు, ప్రజల కొరకు స్త్రీలందరూ కూడి కన్నీటితో ప్రార్థన చేశారు. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. రండి, ఈరోజు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 131:3 ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము. ప్రియులారా, ఉదయకాలన ఈ వాగ్దానం వింటున్న మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. ఒకవేళ మీరు తల్లిదండ్రులుగా ఉంటూ మీ బిడ్డల కోసం ఆయా కష్టపడి వారి కోసం రాత్రి పగళ్ళు శ్రమించి వారిని చదివించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశ పెట్టుకొని వారు గొప్పవాళ్ళై మంచి ఉద్యోగం సంపాదించి వృద్ధాప్యంలో నన్ను చూసుకుంటారని ఆశ పెట్టుకొని ఉన్నవా? దయచేసి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఆ బిడ్డలు నిన్ను చూడకపోవచ్చు, కానీ నీ ఆశ అడియాస కావచ్చు. కానీ ఒకవేళ నీ భర్త నిన్ను బాగా చూస్తున్నాడని తల్లి, నీ భర్త మీద నువ్వు ఆశ పెట్టుకుని ఉన్నామో, ఇప్పుడున్న ప్రేమ రేపు నీ భర్తలో మారిపోవచ్చు. తల్లి, మీ అన్నదమ్ములు ఈరోజు ప్రేమగా ఉండొచ్చు, కానీ రేపటి దినాన వారి యొక్క ప్రేమ మారిపోవచ్చు. కనుక మానవులైన మనము మనుషుల మీద ఆశ పెట్టుకుంటాం, కానీ ఎవరైతే యేసయ్య మీద ఆశ పెట్టుకుంటారో వారి జీవితంలో ఎన్నడూ కూడా నిరాశ ఉండదండి. ఈ లోకంలో నిన్ను అందరూ నీ కడుపులో పుట్టిన బిడ్డలో నిన్ను మర్చిపోతారు, కానీ నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను ఎన్నడూ కూడా మర్చిపోడు. కనుక ఇది మొదలుకొని, అనగా నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో, బాప్తిసం తీసుకున్నావో, ఆయన కుమారుడిగా స్వీకరించబడ్డావో, ఆ దినం నుంచి ఈ భూమి మీద నువ్వు మరణించేంతవరకు యేసయ్య మీద ఆశ పెట్టుకోండి. తప్పక నీ ఆశని భంగం చేయడైనా నీకు తగిన ప్రతిఫలం దయచేస్తాడు. అట్టి కృప దేవుడిచ్చేలాగా ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాలన ఎంతమంది పనులకు వెళ్తున్నారు అయా, కూలి పనులకి వారికి తోడునండి. ఎండ దెబ్బల నుంచి, వడదెబ్బల నుంచి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. నేడు ఎవరైతేనైనా ప్రయాణాలు చేస్తున్నారో ప్రభా, వారి ప్రయాణమును క్షేమంగా దయచేయండి. ఈ దినం ఎవరైతే పుట్టినరోజు వివాహం దినం జరుపుకున్నారో ఆ బిడ్డలందరినీ యేసయ్యని నామములో దీవిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి రోగుల్ని స్వస్థపరిచిన అయా, తీవ్రమైన అనారోగ్యం నుంచి అయా ఇప్పుడే వారికి విడుదల కలిగిన గాక. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.